మీరు ఫిజిక్స్‌తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీలోనే ఈజీగా 35+ స్కోర్ చేయొచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్తున్న చాప్టర్ వైస్ వెయిటేజ్ నోట్ చేసుకొని ప్రిపేర్ అవుతే గనక. మనకు ప్రీవియస్ 3 ఇయర్స్‌గా చూసుకుంటే సిలబస్ రెడ్యూస్ అవ్వడం వల్ల మీ వెయిటేజ్ అనేది షఫుల్ అవుతూ వచ్చింది. కాబట్టి ప్రీవియస్ 3 ఇయర్స్ వెయిటేజ్ మీరు కన్సిడర్ చేయకూడదు. మీకు అక్యురేట్‌గా నేను చెప్పబోతున్న వెయిటేజ్ ప్రకారమే ఈ ఇయర్ క్వెషన్స్ అయితే చాప్టర్ వైస్‌గా రావడం జరుగుతుంది. ఇందులో మనకు కెమిస్ట్రీ టోటల్ 29 చాప్టర్స్ ఉన్నాయి. మనం ఈ 29 చాప్టర్స్ని 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. హై వెయిటేజ్, లో వెయిటేజ్, వెయిటేజ్ షఫుల్ అవుతున్న చాప్టర్స్, అలాగే అసలు వెయిటేజ్ ఉండవు అనే చాప్టర్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. అంటే ఇండైరెక్ట్గా ఆ చాప్టర్స్ మీరు లీవ్ చేయొచ్చు కూడా. సో ఇప్పుడు కంప్లీట్గా ప్రతి చాప్టర్ సంబంధించి వెయిటేజ్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో దాని డీటెయిల్స్ కూడా ఇచ్చాను, అవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీలో ఫస్ట్ టైప్ చాప్టర్స్ ఏంటి అంటే ఇవి 3: ఆర్గానిక్ కెమిస్ట్రీ 1, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2, స్టేట్ ఆఫ్ మ్యాటర్. కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ చదవాల్సిందే. ఆర్గానిక్ కెమిస్ట్రీ 2లో హై వెయిటేజ్, ఇంకా కెమిస్ట్రీలోనే హైయెస్ట్ వెయిటేజ్ ఇది. 4 to 6 క్వశ్చన్స్ కంపల్సరీగా మనకు ఎవ్రీ షిఫ్ట్లో ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ 1లో 2 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ 2 to 3 క్వశ్చన్స్. సో టోటల్గా హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఈ 3 చాప్టర్స్. మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఈ 3 చాప్టర్స్ చదివితే మీకు మినిమం 8 మార్క్స్ కన్ఫామ్గా ఉంటాయి ఈ 3 చాప్టర్స్ నుంచే. నెక్స్ట్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 2 మార్క్స్లో మనకు స్టాయికియోమెట్రీ, D&F బ్లాక్, సాలిడ్ స్టేట్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్. కన్ఫామ్గా 2 మార్క్స్ ప్రతి చాప్టర్ నుంచి గన్ షాట్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా ఏమేమి వస్తాయనేది మీకు ఇండివిజువల్గా చాప్టర్ వైజ్గా క్లాసెస్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఈ 5 చాప్టర్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ కన్ఫామ్. ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. నెక్స్ట్ మనకు వెయిటేజీ ఈ చాప్టర్స్ నుంచి షఫుల్ అవుతూ ఉంటుంది. కన్ఫామ్గా 1 or 2 క్వశ్చన్స్ అని కాదు, 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు సపోజ్ మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే 2 క్వశ్చన్స్ వస్తే, ఆఫ్టర్నూన్ రాసిన స్టూడెంట్స్కి 1 క్వశ్చన్ రావచ్చు. ఈ 3 చాప్టర్స్ కన్ఫామ్గా వెయిటేజ్ షఫుల్ అవుతూనే ఉంటుంది. కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ అటామిక్ స్ట్రక్చర్స్ 1 to 2 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 1, మ్యాక్సిమం 2, కానీ ఈ వెయిటేజ్ కన్ఫామ్గా షఫుల్గానే ఉంటుంది. తర్వాత ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. ఈ 1 క్వశ్చన్ అనేది మీకు చాలా చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కసారి క్లియర్గా చూడండి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయనేది. థర్మోడైనమిక్స్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కెనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెట్రాలజీ, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, హైడ్రోజనేట్ కాంపౌండ్స్, ఆల్కైన్ ఎర్త్ మెటల్స్, 3A గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 4A గ్రూప్ ఎలిమెంట్స్. ఇందులో కన్ఫామ్గా మీరు 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి చాప్టర్ నుంచి షూర్ షాట్ మీకు ఏ పేపర్ చూసుకున్నా, ఏ షిఫ్ట్ చూసుకున్నా సరే ఈ చాప్టర్స్ నుంచి కన్ఫామ్గా 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకా చాప్టర్స్ మీరు వదిలేయచ్చు, వీటిలో క్వశ్చన్స్ వస్తాయా లేదా డౌట్గా ఉన్న చాప్టర్స్ అంటే గ్రూప్ 15, 16, 17 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం 0 క్వశ్చన్స్, మనకు క్వశ్చన్స్ రాకపోవచ్చు, వస్తే 1 క్వశ్చన్ రావచ్చు. ఈ 3 చాప్టర్ నుంచి వస్తే 1 క్వశ్చన్ రావచ్చు. ఈ చాప్టర్ నుంచి ఎప్పుడో ఒకసారి 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 6 షిఫ్ట్స్ ఎగ్జామ్ జరిగితే ఏదో ఒక షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ ఛాన్స్ ఉంటుంది, కానీ అది 50% ఛాన్స్ మాత్రమే. ఈ చాప్టర్స్ అనేవి మీరు కంప్లీట్గా లీవ్ చేసినా మిగిలిన చాప్టర్స్ అయితే కన్ఫామ్గా చదవచ్చు. సో ఇది క్లియర్గా వెయిటేజ్ 2024 కెమిస్ట్రీ ఎంసెట్ సంబంధించి మీకు కంప్లీట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో మీకు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్, గైడెన్స్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ప్లేలిస్ట్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.